రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు అభిషేక్ డిమాండ్ చేశారు. తరగతి గదిలో ఉండి చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. ఇన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నా స్పందన కరువైందన్నారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులతో కలిసి రోడ్డుపైనే పుస్తకాలు చదివి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిరసన కార్యక్రమంలో భాగంగా మంత్రుల ఇళ్లను విద్యార్థి నాయకులు ముట్టడిస్తే వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యార్థులందరం ఈరోజు రోడ్డెక్కి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా చదువుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 800 కోట్ల పైచిలుగా పెండింగ్లో స్కాలర్షిప్లు ఉన్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 రోజులకించి నిరంతర కార్యక్రమాలకి, నిరంతర ఉద్యమాలకు పిలుపునిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఉంది. ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ పెడితే వాళ్ళపై దాడులు చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు వాళ్ళని ఐటీఐ దాడులు అంటూ బెదిరింపులు చేస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థి సంఘం నాయకులుగా ఈరోజు మినిస్టర్ వాళ్ళ క్యాంప్ ఆఫీసులో ముట్టడి కార్యక్రమం పెడితే ఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఖబర్దారు బిడ్డ రేవంత్ రెడ్డి, ఏవైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు బకాయిలు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.